श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन षडकोप यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मी नृसिंह दिव्यपादका सेवः श्रीवन षडकोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन षडकोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। रामानुज पदच्छाया गोविंदाख्यनपायिनी तथा यत्तत्स्वरूपा सा जीयात्मत् विश्रमस्थली। स्वामी एंबार गोविंद भट्टर्नु आयन स्वामीवारोड पुट्टिन पेरु। मकरमास पुनर्वसु नक्षत्रंलो अवताరం చేసిన महास्वामी स्वामी శ్రీభాష్యకారక తరువాత ఈ రామానుజాచార్య తరువాత మన సంప్రదాయాన్ని నిర్వాహం చేసిన మహాచార్యర్. అదేవిధంగా రామానుజరికి కజిన్, అదే చిన్న అమ్మవారుడ కొడుకు. అదేవిధంగా రామానుజరోడ సఖాధ్యాయ యాదవ ప్రకాశర్ దగ్గరన గురుకుల వాసం, పాఠశాల వాసం చేసిన స్వామి. ఆయన త్రినక్షత్రం తైమాస మకరమాస పునర్వసు నక్షత్రం. ఈ స్వామివారికి ఏంటి విశేషం అంటే, మొదటి రామానుజరోడ ప్రాణాన్ని కాపాడిన వారు ఈ స్వామి. మన సంప్రదాయంకి రామానుజర్ ఉన్నారంటే ఈ స్వామివారు అప్పుడు కాపాడబల్ల మనకు రామానుజర్ దొరికారు. ఎలా అంటే, రామానుజర్ విశిష్టాద్వైత సిద్ధాంతంగా ఉపనిషత్తు గణ్ణికి అర్థం చెప్తున్నారు అని యాదవ ప్రకాశర్ రామానుజరోడ గురు అద్వైతి స్వామివారికి కోపం వచ్చింది. ఈయన జీవితం ఉన్నారంటే మనం సంప్రదాయం పోతుంది అని అనుకొని రామానుజరిని కాశీకి యాత్రగా తీసుకెళ్ళినప్పుడు అక్కడ కాశీలో ఆయన చంపడానికి ప్లాన్ చేశారు. తన శిష్యుడిని తన చెప్పినదికి వాడు ఒప్పుకోలేకున్న కోపం వల్ల ఇది చేశారు. ఇది ఎంబారికి తెలిసిపోయింది. గోవింద భట్టర్ అప్పుడు ఆయన స్వామివారి పేరు. ఆయన ఏం చేశారంటే, కాశీ యాత్ర పోయినప్పుడు మధ్యలో వింధ్య మల ఉంది కదా, వింధ్య కొండ ఉంది కదా, అది ఉత్తర భారతం దక్షిణ భారతంకి ఎగ్జాక్ట్ మధ్యలో ఉండే వింధ్య వింధ్యా మౌంటైన్స్ చెప్తున్నాం కదా, అక్కడ స్వామివారి రామానుజర పిలిచి, ఇది గోవింద భట్టర్ అప్పుడు ఇళయాడ్వారు ఉన్న స్వామివారి పిలిచి, మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పంపించినారు. అలాంటి పంపిన రామానుజరికి కాంచి వరదరాజ స్వామి వారు వచ్చి, పెరందేవి తాయారుతో వచ్చి వరదరాజ స్వామి దేవపెరుమాళ్ కాపాడి కంచికి తీసుకొచ్చారు. ఈ స్వామివారు వాళ్ళతో గోవింద భట్టర్ వాళ్ళతో కాశీకి యాత్ర వెళ్ళినప్పుడు గంగేల తీర్థమైన స్నానం చేసినప్పుడు ఈ స్వామివారికి విచిత్ర ఈశ్వర సంకల్పం, చెయ్యిలో శివలింగం వచ్చింది కాబట్టి యాదవ ప్రకాశర్ ఎంబారికి గోవింద భట్టర్కి ఉల్లంగై కొడంద నాయనార్ను పేరు పెట్టి ఆయన కాళహస్తి స్వామివారికి కైంగిర్యం సేవ చేసుకొని ఉన్నారు ఎంబార్ గోవింద భట్టర్. కానీ రామానుజరికి ఆయన తమ్ముడు కదా, శ్రీ వైష్ణవుడు అలాంటి చేయకూడదు అని అనుకొని మళ్ళీ ఆయన మన సంప్రదాయకు రావాలి అని ప్రయత్నం చేసి తన మేనమాముడు పెరియ తిరుమల నంబి, తిరుమల దివ్యదేశంలో స్వామివారికి నీళ్ళతో కైంకర్యం చేసిన స్వామియే పెరియ తిరుమల నంబి. ఆ స్వామివారి దగ్గరన వెళ్ళి ఆ స్వామివారితో ప్రార్థన చేసి, స్వామి మీ ఎంబారిని మళ్ళీ మన సంప్రదాయానికి మీరే తీసుకురావాలి, మన సంప్రదాయానికి ఆయన ఖచ్చితంగా ఉండాలి అని ప్రయత్నం చేసుకుని ఆయనకి ప్రార్థన చేశారు. ఆ పెరియ తిరుమల నంబి స్వామి
కాళహస్తికి వెళ్ళి 3 సారి 4 సారి ప్రయత్నం చేసి, ఇదన్నీ గురుపురంలో డీటెయిల్గా ఉంది, ప్రయత్నం చేసి ఎంబార మళ్ళీ తన సంప్రదాయంకి, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి తీసుకొచ్చారు. వారికి ఉన్న ఆచార్య భక్తి ఎలా ఉందంటే ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తున్నాను నేను. ఒకటి, రామానుజర్ పెరియ నంబియ దర్శనం చేయడానికి వచ్చినప్పుడు నైట్ అయింది, అందరూ పడుకోవాలి. అప్పుడు పెరియ తిరుమల నంబి ఆచార్యన్ ఎంబార్ శిష్యన్ కదా, పెరియ తిరుమల నంబికి బెడ్ అన్నీ శిష్యుడే రెడీ చేయాలి. శిష్యుడి కైంగిరంలో అన్నీ ఉన్నాయి, అన్ని కైంగిరం శిష్యుడు చేయవచ్చు. ఆయన చేసినప్పుడు ఏమైందంటే, స్వామి పెరియ తిరుమల నంబికి బెడ్ రెడీ చేసి గోవింద భట్టర్ ఏం చేశారంటే దానిలో తానే ఒకసారి పడుకొని చూసుకుంటారు. ఇలాంటి చూసుకొని పడుకొని ఇలా కొని అదని చేస్తారు. అది మహాపాదకం. ఆచార్య స్థానంలో ఉన్నవారోడ ఆ వస్తువు ఉంది కదా, ఆచార్య కూర్చున్న పీఠము, ఆచార్య ఉపయోగించిన వస్తువులు, ఆచార్య పడుకున్న బెడ్డు, అలాంటి శిష్యుడు ఉపయోగం చేయకూడదు. అది పవిత్రమైన ఒక స్థానం. అది దాంట్లో మనము కూర్చోడము ఇది కూడా చేయకూడదు. ఎందుకంటే ఆచార్య పీఠం ఉందంటే దాని కింద కూర్చొని చెయ్యాలి. ఈయన ఏం చేశారంటే కూర్చి పడుకొని అన్నీ చేసినప్పుడు ఇది ఎంబెరుమాన చూశారు, శ్రీభాష గారు చూశారు. గోవింద భట్ట ఏం చేస్తున్నావు నువ్వు? ఆచార్యునోడు పడుక అది, బెడ్ అది, నువ్వు అలాంటి పడుకున్నావు, ఎంత మహాపాపం తెలుసా అది, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది ఎంత ఘోరమైన పాపం తెలుసా అన్నారు. అది ఎంబార్ చెప్పిన మాటలు, స్వామి అది పాపం నాకు తెలుసు, దీనివల్ల నాకు నరకం వస్తుంది, అది నాకు తెలుసు. కానీ ఒకవేళ నా గురు స్వామి, నా ఆచార్య స్వామి పెరియ తిరుమల నంబి దాంట్లో పడుకున్నప్పుడు ఏదో ఒక నీడుల్లో బెడ్ సరిగా లేకున్నా ఏదో ఒకటి వచ్చి ఆయన తిరిమేనికి ఏదో బాధిపు వచ్చి ఆయన నిద్ర రాలేకున్నా పోయారంటే అదిదా నాకు బాధ. కానీ నా నరకం పోవడానికి గురించి నాకు ఏమీ అవసరమే లేదు. నరకం పోయిన గురించి నేను పెద్దగా ఆలోచన చేయను. నా గురుగారు, నా ఆచార్య స్వామి మంచిగా నిద్రపోవాలి, ఆయన తిరుమేని మంచిగా ఉండాలి. ఎప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆచార్యుడికి శిష్యుడోడ ఆత్మరక్షణంలో నౌక ఉండాలి, ఆత్మరక్షణం ప్రధానంగా ఉండాలి. శిష్యుడికి ఆచార్యనోడ దేహరక్షణంలో ప్రాధాన్యం ఉండాలి. ఆచార్యునికి ఏది ప్రాధాన్యం అంటే శిష్యుడికి హితోపదేశం చేసి, ద్వయమంత్రం ఉపదేశం చేసి వాళ్ళోడ ఆత్మ ఉజ్జీవన చేయడానికి ట్రై చేయాలి. అదేవిధంగా శిష్యుడు ఆచార్యుడి దేహరక్షణం అంటే ఆచార్యునికి భోజనం సరిగా వస్తుందా, ఆచార్యం సరిగా నిద్రపోతున్నారా, ఆచార్యుడి ఫ్యామిలీ మంచిగుందా, ఆచార్యుడి ఫ్యామిలీకి కావాల్సిన వస్తువులు రోజు ప్రొవిజన్స్ అలాంటివి ఉందా, ఇలా మంచిగా వచ్చిందా, ఆయన మంచిగున్నారా, ఇది చూడడం శిష్య కర్తవ్యం. ఆచార్యుని చూడాలి, శిష్యుడికి ఆత్మగుణం వచ్చిందా. శిష్యుడోడ దేహరక్షణ గురించి ఆచార్యునికి అవసరం లేవు. శిష్యుడికి ఆత్మగుణం వచ్చిందా, దేహం వేరే ఆత్మ వేరేను అనికి అర్థమైందా, మనకి దేవుడికి శేషశేషి భర్తు భార్య నవవిధ సంబంధంలో ఉంది, ఇది ఆయనకి స్వరూప జ్ఞానం అని పేరు, సంబంధ జ్ఞానం స్వరూప జ్ఞానం పేరు. ఇది ఆయనకి వచ్చిందా, వారికి వచ్చిందా, ఇలా అదే మరి భక్తి పెరిగిందా, వైరాగ్యం వచ్చిందా, జ్ఞానం వచ్చిందా, ఇదా ఆచార్యుడు చూడాలి. ఇది ఎంబారోడ ఆచార్య భక్తిలో నంబర్ 1. నంబర్ 2 ఇంకో కదా, సాధారణంగా మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన చెప్తున్నారు, పరస్పర నీచ భావై. ఒక శ్రీ వైష్ణవుడు ఇంకొక శ్రీ వైష్ణవుడు చూస్తే, స్వామి మీరు పెద్దవారు, నేను నీచుడు, అలానే ఈ స్వామి చెప్పాలి. ఆ స్వామి లేదు స్వామి మీరే గొప్పవాడు, నేనే నీచుడు,
నేను నీచుడు ఆళ్వారే నీచనే నిరయుండిమినే ఎన్కన్ పాసం వైత పరంజుడ జ్యోతిక్కే అన్నారు. నేను నీచుడు, పరమనీచుడు, నేను నీచనే నిరయుండిమినే. లోకంలో గుణంను ఒక ఉంది కదా, అలా గుణంలో నిరయుండ్రుమిలేను. గుణంను చెప్పడానికి ఒక చిన్న పర్సంటేజ్ కూడా నా దగ్గర లేదు. నమ్మాడు వారు చెప్తున్నారు. నీచనేన్ నిరయుండిమిలేన్ ఇలాంటి ఉన్న నా పైన ఎన్కన్ పాసం వైత పరంచుడ జ్యోతికే. ఇలాంటి నీచుడైన నా పైన నా ఎవరు కృప ఎన్కన్ పాసం. స్వామివారికి నమ్మాడు వారి పైన ఊరికే అన్బు కాదు, పాసం అంటే తల్లికి కొడుకు పైన ఉన్నది, అదేవిధంగా తండ్రికి కొడుకు పైన ఉన్నది పాసం. ఫ్యామిలీ రిలేషన్షిప్తో పాసం వర్డ్ యూజ్ చేశారు. పాసం వైత ఎవరు అంట పరం సుడర్ జ్యోతికి. లోకంలో నారాయణ పరంజ్యోతిని ఉపనిషత్తు చెప్తుంది. లోకంలో ఉన్న అన్ని ప్రకాశంకి, లోకంలో ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక అగ్ని, దాని ప్రకాశం ఉందంటే అన్ని స్వామివారి నుంచి తీసుకున్నదా. దానికి స్వయం ప్రకాశం కాదు, స్వామివారు ఒక్కడనే స్వయం ప్రకాశుడు. అలాంటి లోకమన్నీ పెద్దవారైన ప్రకాశమైన స్వామి నా పైన పాసం పెట్టారు, నా పైన ప్రేమ ప్రియం. అదే స్వామి అని చెప్తారు గీతలో, పాండవ మమ ప్రియహి మమ జ్ఞాని ఆత్మైవ మేమదన్నారు. ఆ జ్ఞాని భక్తుడు నాకు ఆత్మ సమానంగా అన్నారు. అలాంటి ఉన్నవారే స్వామి. అంటే మనం కూడా స్వామివారి పైన అలా ఉండాలి. ఇక్కడ ఒక్కడొక్కడు నీచుడు అని చెప్పుకోవాలి. నేను స్వామి, మీరు పెద్దవారే స్వామి. అది చెప్పినప్పుడు అహంకారంతో చెప్పకూడదు. మీరు పెద్దవారు, నేను నీచుడు, అది కాదు. రియల్గావే నేను నీచుడు, అనుమానం కాదు, అది సత్యమేనే మన నీచుడు స్వామి, మీరు పెద్దవారే. అందుకంటే మనము ఎవరో శ్రీ వైష్ణవుడు మన ఇంటికి పిలుస్తున్నామంటే, స్వామి నా గుడిసెకి వెళ్ళండి. గుడిసె అంటే హట్, తెలుగులో ఏముందో చెప్పుకోండి. నా గుడిసెకి వెళ్ళండి స్వామిని శ్రీ వైష్ణవుడు మనకి ఇంటికి పిలవాలి. అదే మనం వారి ఇంటికి పోతున్నామంటే, స్వామి మీ తిరుమాలికెక్కి నేను వస్తున్నాను. మనకన్నా ఆ స్వామివారోడ ఇల్లు చిన్న ఇల్లు కూడా ఉండవచ్చు. ఇంకా మోసం, ఆయనకి ఇల్లే లేకున్నా రోడ్డు పైన కూడా ఉండవచ్చు. కానీ శ్రీ వైష్ణవుడు ఎక్కడ ఉన్నారో అది తిరుమాలిక. మనది పెద్ద బంగళా, ప్యాలెస్ లాగా మనది ఉన్నది కూడా, మన దగ్గర శ్రీ వైష్ణవత్వం లేకున్నా అది గుడిసెయే. ఇట్స్ మియర్లీ హట్ కదా. ఇలాంటి పరస్పర నేచభావం చెప్పాలి. కానీ ఒకరు వచ్చారు, మనం సాధారణంగా మనం ఏం చెప్తాం, ఒకరిని స్వామి మన వాళ్ళ ప్రైజ్ చేస్తారంటే శ్రీ వైష్ణవ ఆచార్యంతో ఏం చెప్తారు, అదే నేను ఏమి చేయలేదు, అన్నీ నా ఆచార్య కృపవే, నేను నీచుడు, నాకు ఏమీ లేదు చెప్తున్నాను. కానీ ఎంబార్ దగ్గర ఒకరు వచ్చేసి, స్వామి లోకంలో గొప్పవారు మీరే, మీకున్న జ్ఞానం లోకంలో ఎవరికి లేదు, మీరు ఎంత వైరాగ్య శిష్టుడు, ఎంత భక్తుడు, ఎంత జ్ఞానవాన్ అలా అన్నారు. సాధారణంగా మనం ఏం చెప్పాలి, నాది కాదు స్వామి, అన్నీ నా ఆచార్య కృప అని చెప్పాలి. కానీ ఎంబార్ ఏం చెప్పాలి తెలుసా, అవును నేను పెద్ద భక్తువా నేనే, పెద్ద జ్ఞానవాన్ నేనే, ఆచార్యులో పెద్ద గొప్పవారు నేనే, భక్తిలో వైరాగ్యంలో గొప్పవారు నేనే, అవును 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 అన్నారు. ఎంబెరుమానారు పక్కనే కూర్చున్నారు. గోవిందా ఇలాంటి చెప్పకూడదు కదా, నీచభావం ఉండాలి కదా, నువ్వు అన్నీ అక్సెప్ట్ చేస్తున్నావు, ఇది అహంకారం కదా అని అన్నారు. అందుకే ఎంబార్ చెప్పిన మాటలు, స్వామి నేను నీచుడే, నేను ఒకేమీ లేకున్న వారే నేను, కానీ నాలాంటి వారే ఇలాంటి ఒక్కవారు వచ్చి ప్రైజ్ చేస్తున్న వరకు పెట్టడం ఎవరి జరిగింది, మీ వల్ల జరిగింది. ఎంబెరుమానార్ కృప వల్లదా గోవింద భట్టర్కి జ్ఞానం వచ్చింది. ఒకవేళ వాళ్ళు నా దగ్గర వచ్చి ఇంత ప్రైజ్ చేసినప్పుడు నాకు ఏమీ లేదు అని చెప్తే, మీ నాకు అనుగ్రహం చేసింది వాళ్ళకి ఎలా తెలిసేది.
ఇది నా ఆచార్య, ఇదన్నీ లాస్ట్గా నేను చెప్పుకోదా ఉన్నాను స్వామి, నాకు ఇదన్నీ ఉంది, అన్ని వైభవం ఉంది, అన్నీ నాకు ఉంది, ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది, మీ ప్రయత్నం చేసి సంపాదించుకున్నారా అన్న? లేదు, ఇదన్నీ నా ఆచార్య ఎంబెరుమానార్ వల్ల నాకు వచ్చింది. మీరు ఈ స్వామివారికి ఉన్న ఒక వైభవం ఉందంటే, ఈ స్వామివారి తిరుమేని విగ్రహం ఇంకా చూస్తే ఎంబెరుమానా తిరుమేని మారియే ఉంది. యు కాంట్ ఫైన్ ద డిఫరెన్స్. ఫస్ట్ టైం చూసిన వారికి శ్రీపెరుముదూరులో ఎంబెరుమాన శ్రీభాషగార రామానుజ తిరుమేనియం, మధురమంగళంలో ఉన్న ఈ ఎంబారోడ విగ్రహం తిరుమేనియం జెరాక్స్. ఏమైనా ఎప్పుడు ఉన్నారో అదే మరి ఉన్నారు. అంత భుజము రామానుజ భుజం అది డిఫరెంటే, కానీ ఎంబారకు గోవింద భట్టర్ కూడా తిరుమేని చూస్తే ఫస్ట్ టైం చూసిన వారికి ఇది ఎంబెరుమానార్దా, ఇది భాషకారదా అని మనం అనుకున్న వరకు ఆ తిరుమేని ఉంది. అంత దూరం ఎంబెరుమాన వేడ సాదృశ్యం ఉన్నవారు. ఇది ఎంబార్ చూపించిన ఆచార్య భక్తిలో 2.